ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి దేవుడి మహాకృపను బట్టి ఈ వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా మీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. మరి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ప్రజలు మీరు సందర్శిస్తున్నారు. ఈ దినము కూడా నా తండ్రి మీ యొక్క కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈరోజు వేకువజాము మన్నా ద్వారా మీరిచ్చిన వాగ్దానమును ప్రభువా మేము బయలుపరచబడుతుండగా మీ సహాయం మాకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరూ బాగున్నారని చెప్పి ప్రభువును బట్టి నమ్ముచూ ఉన్నాను. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. ఈ దినాన దేవుడి వాగ్దానాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడి స్తోత్రం. ఎంతో చక్కని వాగ్దానం ఈరోజు నీ కుటుంబానికి దేవుడిస్తూ ఉన్నారు. నిజమేనండి. దేవుడు మానవ జీవితాన్ని కాపాడేవాడుగా లేకపోతే ఎన్నో ప్రమాదాలు మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. బిడ్డల జీవితంలో క్షేమం మనకు కనబడదు. భర్త జీవితంలో కూడా మనకి క్షేమం కనబడదు. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా క్షేమం కనబడక ఏదో ఒక కీడు కుటుంబాలను వేధిస్తూ ఉంటాం. చాలా మంది కుటుంబాల్లో అంటూ ఉంటారు, ఈరోజు నా కుటుంబములో కీడు మీద కీడు, అపాయం మీద అపాయం కలుగుతుంది, దానివల్ల నాకు ఏ మనశ్శాంతి లేదని చెప్పి బాధపడుతున్న కుటుంబాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. అనేక కుటుంబాల్లో కూడా తరచు ఈ మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఈ దినాన దేవుడు తను నమ్ముకున్న వారికి ఇస్తున్న వాగ్దానం, ఏ అపాయము రాకుండా యెహోవే నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడును. సోదరా, బలమైన ఈ వాగ్దానం నీ కుటుంబానికి చెందుతూ ఉంది. నీవు దేవుడి మీద ఆనుకున్న వ్యక్తిగా జీవించగలిగితే, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తిగా జీవించగలిగితే, మరి దేవుడి నామములో ప్రార్థించే వ్యక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న వాగ్దానం, ఏ అపాయము నీ కుటుంబానికి రాకుండా దేవుడే కాపాడుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నిజమే సోదర, ఇంతవరకు నీ జీవితాల్లో కొన్ని కీడులు బట్టి బాధపడ్డావేమో. నీ బిడ్డల జీవితంలో కూడా కొన్ని కీడులు బట్టి నువ్వు బాధపడ్డావేమో. అనేక సమస్యల బట్టి, అనేక ఇబ్బందుల బట్టి, ఆటంకాల బట్టి, రకరకాల కీడు ప్రమాదాల బట్టి మరి నీ కుటుంబం ఎంతగానో శోధించబడితే, ఈ రోజు దేవుడు నీ కుటుంబాన్ని ఆయన కృపతో కాపాడబోతున్నాడు. ఆయన రెక్కల కింద నీ కుటుంబాన్ని భద్రపరిచే ప్రయత్నం దేవుడు చేయబోతున్నాడు. ఆలోచన చెయ్యి ఒక్కసారి. దేవుడు మన జీవితాలు ఏ కీడు రాకుండా కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటూ ఉన్నాం. దైవజనమ, దేవుడు వాక్యం అంటుంది, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు దేవుడు నడిపించి ఉన్నాడు. ప్రభువు నడిపించినప్పుడు ఆయన మనసులో ఉన్న ఆలోచన మనం గమనించగలిగితే, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉండి, పగలు మేఘస్తంభముగా వారికి తోడుగా నడిపించాడంట. ఎంత చక్కని దేవుడండి. అంటే ఆయన మనస్సులో ఉన్న ఆలోచన, ఇశ్రాయేలు జీవితాల్లో ఏ కీడు వారికి కలగకూడదు అనే ఆలోచన కలిగి ఉన్నవాడిగా, ఏ అపాయము కూడా ఇశ్రాయేలు జీవితాల్లో ఉండకూడదు అనుకున్న ఉద్దేశం కలిగిన వాడై, ఆయన రెక్కల కింద 40 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేలు జీవితాన్ని కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు వాగ్దానం గమనించాం. ఈరోజు ఇశ్రాయేలు జీవితాన్ని కాపాడిన దేవుడే ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం,
నీ పాడి పంటకి ఏ అపాయం రాకుండా ఆయన కాపాడబోతున్నాడు. నీ బిడ్డల జీవితాలకి ఎటువంటి కీడు అపాయం రాకుండా ఆయన కాపాడబోతున్నాడు. నీ యజమానికి ఎటువంటి కీడు అపాయం రాకుండా ఆయన కాపాడబోతున్నాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు బట్టి నువ్వు ఇబ్బంది పడకుండా ఆయన ఈ ఉదయకాలం మరి ప్రతి దాన్ని కూడా నీతో సహా ప్రతి దాన్ని కూడా కాపాడబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇంతవరకు ప్రతిదీ కూడా కాపాడబడక ప్రతిదీ కూడా ఏదో ఒక అపాయం చేత నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ వ్యాపారం, నువ్వు చేసే ప్రతి కార్యక్రమాల వల్ల ఒక అపాయం అనే క్రియల వల్ల బాధపడే వ్యక్తివైతే ఆనాడు ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు కాపాడినట్లుగా మరి ఆ ప్రభు కాపాడబోతున్నాడు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో 121 అధ్యాయము 3వ వచనం, ఆయన నీ పాదములు త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడవాడు కొనుకొడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడవాడు నిద్రపోడు, యెహోవాయ నిన్ను కాపాడువాడు. ఎంత గొప్ప వాగ్దానం దైవజనము. నిన్ను కాపాడవలసిన దేవుడు అంటున్నాడు, నేను ఎప్పటికీ నిద్రపోను, నేను కంటికి రెప్పవలే కాపాడువాను నేనే. ఈరోజు భగవంతుడు నీ కుటుంబాన్ని కంటి రెప్పలా కాపాడుకోబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ యజమాని జీవితంలో కానీ, మరి అందరిని కూడా దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం, ఇశ్రాయేలు జీవితాన్ని కాపాడిన దేవుడు మరి నీ కుటుంబాన్ని కూడా ఏ అపాయం రాకుండా ఆయన కాపాడబోతున్నాడు. ఆయన కాపుదల్లో నీ కుటుంబం ఉండబోతుంది. ఆయన రెక్కల కింద నీ బిడ్డలు ఉండబోతున్నారు. నీ పాడి పంట వ్యవసాయం దక్షిణాస్తము కింద ఆయన భద్రముగా కాపాడబోతున్నాడు. ఈ దినమని ఆయన కృప నీ జీవితాన్ని కాపాడబోతుండగా ఇంకెందుకు ఆలస్యం సోదరా, నాతో పాటు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించి కాపాడుతున్న దేవుడికి మొరపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ లేఖనాల ద్వారా వాగ్దానం చేస్తున్నావు తండ్రి, ఏ అపాయము కూడా రాకుండా యెహోవాయ నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడని చెప్పావు తండ్రి. నిజమే ప్రభువా, నువ్వు కాపాడకపోతే ఏది మిగలదు ప్రభువా తండ్రి. మరి దినాను ప్రభువా తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ కాపుదల ఉంచండి. వారి కలిగిన బిడ్డలు మీ కాపుదల ఉంచండి. వారి పాడి పంట అన్నీ కూడా నీ కాపుదల ఉంచండి తండ్రి. ఏ తెగులు, ఏ అపాయము వారి కుటుంబాలకు రాకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాను ప్రభువా తండ్రి, అప్పుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజే మీ ఇచ్చిన వాగ్దానం బట్టినైనా ప్రతి అప్పు దూరపరచండి అయ్యా. శ్రమల మధ్య ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి శ్రమలోంచి వారిని విడిపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అనారోగ్యంలోంచి విడిపించండి తండ్రి. చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి చదువులో జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. చదువు పూర్తయిపోయి ఉద్యోగం ఎదురు చూసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన జాబులు చదువును ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా, ఈ దినాన ప్రయాణం అవుతున్న వారందరి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. బస్సుకి ప్రయాణంలో తోడుగా ఉండండి. రైలు మార్గంలో వెళ్ళే తోడుగా ఉండండి. ఫ్లైట్ మార్గంలో వెళ్ళేవారికి, షిప్ మార్గంలో వెళ్ళేవారికి, ఎవరు ఏ మార్గాల్లో ప్రయాణం అవుతున్నారు ఈ ఉదయకాలం తండ్రి, ప్రతి ప్రయాణంలో కూడా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ దేవ, మరణకరమైన వ్యాధుల చేత ఆసుపత్రుల్లో రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గాయాల్లో ఉన్న స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందుబట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఇదిగో ఈరోజు వివాహం జరుపుకున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కగా వారి విషయంలో ప్రభుని సహాయం దయచేయండి. నూరేళ్ల పాటు ఇటువంటి సంతోషమైన కార్యం చేయండి ప్రభా. బర్త్డే చేసుకొని ప్రార్థిస్తున్నాను నాయన, వారు నూరేళ్ల పాటు ఆశీర్వదించండి తండ్రి. ఈ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రభు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. దైవజనమా,
ప్రతి దినము కూడా హృదయపూర్తిగా ప్రార్థన జరుగుతూ ఉంది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరియు గమనించండి, వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచండి. అనేకులు మేలు కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రభు ఏర్పాటు చేశాం. మర్చిపోకండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ షేర్ చేయండి. ఎవరైనా ఈ పరిచర్య బలపరచాలనుకున్న వారికి సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.